1:33 చదవండి. ఆదాము చేసిన చాలా జాగ్రత్త వినాలి. జ్ఞానవంతులు ఉన్నారు, అందులో తెలుగు గల వాళ్ళు ఉన్నారు, చాలా చక్కటి బోధలు చేశారు, చాలా ఆలోచన పరులు ఉన్నారు, చాలా సంతోషం. యోబు గ్రంథం 31:33లో ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతా ఉంది, దేవుడు మొట్టమొదట ఆదాము అనే ఒక నరుని కలుగజేశాడు నేలమంటితో. అతనికి సాటి అయిన సహాయముగా గాఢనిద్రను కలుగజేసి ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి అవ్వను కలుగజేసి వారిద్దరిని ఏదేను వనములో ఉంచినట్లుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. వారిని ఆ తోటలో పెట్టి, తోట మధ్యలో ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు ఫలములు మాత్రం మీరు తినవద్దు అని దేవుడు చెప్పినట్లు మనందరికీ తెలుసు. అయితే సాతానుడు ఆదామును మోసగించి అవ్వను మోసగించి ఏది విధంగా వీరిని పాపంలో పడవేశాడో అదంతా క్రైస్తవులకు తెలుసు. అప్పటికి ఇంకా మహాసమూహము లేక కుటుంబములు అనేటువంటివి ఉన్నాయా? ఆదాము ఎవరికో భయపడ్డాట. మీరు ఆదాము మీదకి దేవుడు తీర్పు తీసుకుని వస్తున్నప్పుడు ఆదాము ఒక్క మాట కూడా క్షమించు ప్రభువా అని అనలేదు. మీరు గుర్తించుకున్నారో లేదో? ఏదో పొరపాటు అయిపోయింది, మా ఆవిడ తప్పు చేసింది, నా తప్పు అనుకో, ఇవి చేతులు కాదనుకో, కాళ్ళు అనుకో, ప్రభువా క్షమించు అనేటువంటి మాట ఎవరి నోట రాలేదు? ఆదాము నోట ఆ మాట రాలేదు. నేను చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటాను, ఆదామే కనుక క్షమాపణ అడిగి ఉండుంటే అక్కడికక్కడే ఈ గొడవ ఏదో తీరిపోయి ఉండేది. ఆదాము అలాగున క్షమాపణ అడగకపోవడానికి గల కారణం ఏమిటంటే ఎవరికో భయపడ్డాడట. అది అసలు అప్పుడు ఎవరికో భయపడడానికి ఎవరున్నారట? యోబు గ్రంథంలో ఆ క్లూ మనకు దేవుడిస్తూ ఉన్నాడు. ఆయన మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి. అప్పుడు కుటుంబాలు ఎక్కడున్నాయి? కుటుంబాలు ఎక్కడున్నాయండి? మహాసమూహాలు ఎక్కడున్నాయి? మరి ఆదాము వాళ్ళకి భయపడటం ఏమిటి? ఎప్పుడైనా యోచించారా? ఈ శిలువ యజ్ఞము మనకు అర్థం కావాలి అంటే ప్రియులారా, ఖచ్చితంగా మనకు విశ్వచరిత్ర తెలియాలి. ఏమి తెలియాలండి? విశ్వచరిత్ర తెలిస్తే తప్ప ఈ శిలువ యజ్ఞము మనకు అర్థము కాదు. ఈ విశ్వచరిత్రలో ఇప్పుడు నేనంతా చెప్పుకుంటూ వెళ్ళానంటే మరలా పునరుత్థాన పండుగ వచ్చేస్తుంది. ఇలాగే కూర్చుండగా మనం అన్నీ ధ్యానించలేము. కానీ విశ్వచరిత్రలో కొంచెం అవగాహన కనుక లేకపోతే ఏ మానవుడికి కూడా శిలువ యజ్ఞము అర్థము కాదు. ఏ జ్ఞానము కలిగిన దేవుడు కూడా తన పీక మీదకు తెచ్చుకునేటువంటి మనుషులను తయారు చేయడు. అలాగున కలుగజేసిన వాడు జ్ఞానవంతుడు ఎలాగవుతాడు? మన ప్రాణమే పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అటువంటి వాడిని కలుగు చేయడం ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈ విషయం మనకు అర్థం కావాలంటే కొన్ని సంగతులు చెబుతాను, చిత్తగించాను. దేవుడైన యెహోవాకు ఒక పేరు ఉంది. ఏమిటది? ఉన్నవాడను. దీనికి ఏమైనా అర్థం ఉందా? ఉన్నవాడను అనువాడను అయి ఉన్నాను అన్నాడు దేవుడు. దేవుడు ఉన్నవాడు ఎలాగయ్యాడు? అసలు ఉన్నవాడు ఏమిటి, లేనివాడు ఏమిటి?
ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేనొక్కడిని ఉన్నవాడను. మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఈ విశ్వరహస్యం ఏమిటంటే, దేవుడు ఉనికిలో ఉన్నప్పుడు దేవుడి తర్వాత దేవునితో కొన్ని శక్తులు ఉన్నాయి. శక్తులు ఉన్నాయి. అందులో ఒక నిత్య చీకటి ఉంది. చీకటి అది ఒక శక్తి. జాగ్రత్త వినాలి. అది ఒక శక్తి, అంతేగాని వ్యక్తి మాత్రం కాదు. ఈ శక్తి ఏం చేస్తా ఉందంటే, ఒక వ్యక్తి కోసం కనిపెడతా ఉంది, ఒక వ్యక్తిత్వం కోసం కనిపెడతా ఉంది. ఆ శక్తి కనుక ఆ వ్యక్తిలో ప్రవేశించగలిగితే ఆ శక్తికి ఉనికి, ఒక వ్యక్తిత్వం కలుగుతుంది. ఈ నిత్య చీకటి ప్రియులరా నిత్యము ఒక వ్యక్తి కొరకు వెతుకుతూ ఉంది, ఎవరిలోనూ ప్రవేశించి వ్యక్తిత్వం పొందుకుందామని. అందుకనే మీకు ఒక అద్భుతమైన రహస్యం, యెహోవా పరిశుద్ధుడు అన్నాడు. పరిశుద్ధుడు అనేటువంటి మాట ఇట్స్ ఎ రిలేటివ్ టర్మ్. యెహోవా పరిశుద్ధుడు ఎలాగయ్యాడు? ఎవడో ఒక పాపి ఉన్నాడన్నమాట. పరిశుద్ధుడు కానివాడు ఒకడు ఉన్నాడు. నిత్య చీకటి ఒకటి ఉంది. ఆ నిత్య చీకటితో పోల్చినట్లయితే యెహోవా పరిశుద్ధుడు 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 అంటే పరిశుద్ధుడు కానివాడు ఒకడు ఉన్నాడు నిత్య ఉనికిలో. ఇలాగున దేవుడు మొట్టమొదట సృష్టిని చేద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? సృష్టిని చేద్దాం. అసలు సృష్టిని చేయవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఎందుకు చేయాలి సృష్టిని? నాలో ఉన్న ప్రేమను మిగిలిన వారికి చూపించడం కోసం నేను ఒక సృష్టిని చేయాలని దేవుడు అనుకున్నాడు. సో దట్ హీ మే షేర్ హిస్ లవ్, సో దట్ హీ మే లవ్. అతనిలో ఉన్నటువంటి గుణాలు, మహిమా సంబంధమైన గుణాలు, క్షమాపణ, ప్రేమ, దయ, కరుణ, ఇవన్నీ నిండిపోయి ఉన్నాడు దేవుడు. వాటిని ఎవరికైనా చూపించాలి, ఎవరినన్నా ప్రేమించాలి, దయ చూపాలి, కనికరించాలి అంటే అవతల ఎవరు ఉండాలి? కొంతమంది అది పొందుకునే వాళ్ళు ఉండాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, చిత్తగించండి, మొట్టమొదట సృష్టిని చేద్దాం అనుకున్నాడు. సృష్టిని చేద్దాం అనుకున్న దేవుడు త్రికాల జ్ఞాని కదా. సృష్టిని చేస్తే వచ్చేటువంటి కష్టాలేంటో నష్టాలేంటో మొట్టమొదటి ఒకసారి పరిశీలన చేద్దామని చెప్పి సృష్టిని చేసేసిన భవిష్యత్తులోనికి ప్రవేశించాడు దేవుడు కాలంలో. అదొక అద్భుతమైన సన్నివేశం. అది మనం వివరిస్తే చాలా టైం పడదు. ప్రవేశించిన తర్వాత దేవునికి ఇందులో ఏమేమి కష్టాలు వస్తాయో, లోపాలు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయో అన్నీ దేవునికి, త్రికాల జ్ఞానికి అర్థమైపోయి ఆయన మొట్టమొదటగా ఆయనలో ఇమిడి ఉన్నటువంటి ఒక కుమారుణ్ణి బయటికి తీశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. స్తోత్రం చెప్పండారా. సిలువలో వేలాడుతున్న చూడకండి ముఖాలు, దయచేసి కొంచెం నవ్వండి, పర్వాలేదు, పళ్ళు కనపడినవ్వండి. హల్లెలూయా. దేవుడు తనలో లీనమై ఉన్నటువంటి, త్రియేక దేవునిలో ఏకమై ఉన్నటువంటి ఒక ఆయనలో ఉన్న వ్యక్తిత్వాన్ని బయటికి తీశాడు. అతని పేరు ఏం పేరు? యేసుక్రీస్తు అని. అతనికి ఆది సంభూతుడు అని పెట్టాడు. ఈ ఆది సంభూతుడిని కలుగు చేసిన తర్వాత శిలువ యజ్ఞం 2 సార్లు జరిగింది ప్రియులారా. ఇది 2వ యజ్ఞం, మనం మాట్లాడుకుంటున్న యజ్ఞం. మొదట ఒక యజ్ఞం జరిగింది. మనకి మీరు భవిష్య పురాణం కానీ ఇవి మనం చూసినట్లయితే దాంట్లో మానస యజ్ఞమున దేవుడు మరణించాడు అనే మాట ఉంటుంది. మానస యజ్ఞం. అసలు దేవుడు సృష్టిని చేయక ముందే మొదట యజ్ఞం చేసి ఆ యజ్ఞం తర్వాత సృష్టిని కలుగు చేశాడు దేవుడు. మొదటనే ఆది అందే దేవుడు ఒక యజ్ఞం చేసేసాడు.
తన కుమారుడు ఎక్కడ చేశాడు, ఎలా చేశాడు, ఏ దేహంతో చేశాడు, ఎవరు చంపారు, ఎవరు సిలువేశారు, ఆ మొదటి యజ్ఞం ఎక్కడ జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే అది మానస యజ్ఞము. ఏ యజ్ఞం అండి? మానస యజ్ఞము అనగా దేవుని యొక్క మనస్సులో ఆ యజ్ఞాన్ని దేవుడు జరిగించాడు. అసలు ఈ విశ్వ బ్రహ్మాండం అంతా కూడా, అఖిల బ్రహ్మాండం అంతా కూడా దేవుని యొక్క మనస్సులో నుంచే బయటికి వచ్చింది కనుక ఆ యజ్ఞం కూడా మొట్టమొదట మానస యజ్ఞం జరిగింది. జరిగిన తర్వాత దేవుడు మొట్టమొదట అనేకమైనటువంటి కోటాను కోట్ల ప్రపంచాలను సృజించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తన కుమారుల్లో నుండి ఆయన మూలముగా దేవుడు అనేక ప్రపంచాలను నిర్మించాడు. అప్పటికింకా భూమిని దేవుడు కలుగు చేయలేదు. ఈ మహాశూన్యములో లెక్కింపలేనటువంటి ప్రపంచాలను దేవుడు కలుగజేసి ఆ ప్రపంచాల మధ్యన ఒక ఖాళీ స్థలం ఉంచేశాడు. చెప్పండారా, ఏమించాడు? చాలా గోళాలు, చాలా ప్రపంచాలు, మనదొక భూగోళం కదా, చాలా ప్రపంచాలు దేవుడు నిర్మించాడు అన్నమాట. లెక్కింపలేనన్ని కోటాను కోట్ల ప్రపంచాలు నిర్మించి ఒక సరిగ్గా మధ్య ప్రాంతంలో ఒక ఖాళీ స్థలం ఉంచేశాడు. ఆ ఖాళీ స్థలం ఎందుకు ఉంచేశాడు అంటే దేవునికి ఒక గొప్ప విశ్వ ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పడరా. హల్లెలూయా. చేసిన తర్వాత దేవుడు మొట్టమొదట, జాగ్రత్త వినండి, దేవుడికి ఎంతమంది కొడుకులు? దేవునికి 2 కొడుకులు. దేవుడికి కన్న కొడుకు ఒకడు, కలుగు చేసిన కొడుకు ఒకడు ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. దేవుడు యేసు ప్రభువుని కన్న తర్వాత తనలో నుండి బయటికి తీసి నేడు నేను నిన్ను కని ఉన్నానని చెప్పిన తర్వాత, ఒక సింహాసనం వేసిన తర్వాత సృష్టిలో మొట్టమొదటిగా ప్రప్రథమముగా ఒకరిని కలుగు చేశాడు. అతడు ఎవరండి? అబ్బే, లూసిఫర్ అనేటువంటి ఒక కెరూబుని దేవుడు కలుగు చేశాడు. కలుగు చేసి అతని కాలుచున్న రాళ్ల మధ్య పెట్టాడు. అతన్ని మహామహిమలో కాలుచున్న రాళ్ల మధ్య దేవుని పర్వతం అనేటువంటి ప్రాంతం దగ్గరలో ఆ లూసిఫర్ను పెట్టాడు మొట్టమొదట. ఈ లూసిఫర్ దేవునికి చాలా ప్రీతిపాత్రంగా ఉన్నాడు. అతడు కూడా ఇతనికి ప్రీతిపాత్రంగా ఉన్నాడు. ఒకడేమో కన్న కొడుకు, అప్పుడే సోలిపోతున్నారు. ఒకడేమో కన్న కొడుకు, ఆది సంపుత్రుడు. ఏం పేరు ఆయన పేరు? యేసు క్రీస్తు. ఇంకొక కొడుకున్నాడు. ఆ కొడుకు ఎవరు? కలుగు చేసినటువంటి కొడుకు. ఈ కన్న కొడుకేమో ఆది లేదు, అంతము లేదు, దేవుల్లో లీనమై ఉండి దేవుళ్ళలోంచి బయటకు వచ్చి కుమారుడిగా, ఆది సంభూతుడిగా చలామణి అవుతున్నాడు. దాని తర్వాత మరొక కుమారుని కన్నాడు, కలుగు చేశాడు. అతడి పేరు లూసిఫర్. వాడితో చాలా కాలం దేవుడు సంభాషణ చేస్తూ సంతోషిస్తూ ఉన్న తరుణంలో ఈ లూసిఫర్ ప్రపంచాలన్నీ కూడా వెతుకుతూ సంచరిస్తూ ఉండేవాడు. అప్పటికింకా మనుషులను దేవుడు కలుగు చేయలేదు, లేక ఆయా జీవరాశులను దేవుడు కలుగు చేయలా. అప్పుడు ఒకానొక రోజున ప్రశ్న ఏడుస్తాడు. ఎవరు? లూసిఫర్. తండ్రి, నీ యొక్క అమోఘమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి ప్రపంచాలను చూసి వచ్చాను. అద్భుతమైనటువంటి సిస్టమేటిక్గా చాలా సిస్టంగా నువ్వు అరేంజ్ చేశావు, కలుగు చేశావు. కానీ మధ్యలో ఒక శూన్యం ఉండిపోయింది, ఖాళీ ఉండిపోయింది. ఏమిటి తండ్రి అని అడిగాడు. దాని గురించి నాకు చాలా పెద్ద ప్రణాళిక ఉంది కుమారా అని చెప్పి దేవుడు అతను చెబుతా ఉన్నాడు. తర్వాత కొన్ని కాలాలు గడిచిన తర్వాత దేవుడు బుద్ధిజీవులను కలుగు చేశాడు. ప్రతి ప్రపంచంలో కూడా మనుషులంటే మనలాంటి మనుషులను కాదు, బుద్ధిజీవుల్ని దేవుడు జీవరాశులను కలుగు చేశాడు. అక్కడ అంత సిస్టమ్ ఉంది.
ఇక్కడ భారతదేశంలో మన ఈ భూప్రపంచం మీద ఎలాగైతే రాజకీయాలు, వ్యాపారము, ఏమండి రవాణా, భూమి మీద ఏమున్నాయో ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? మిగిలినటువంటి ప్రపంచాల్లో, లెక్కింపలేనటువంటి ప్రపంచాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఎవడరా అంటే లూసిఫర్ గాడు. ఎవరండి? ఈ బిల్ గేట్స్లు, ఈ అంబానీలు, జింబానీలు ఎవడు పనికిరా. వాడు బిజినెస్ చేస్తున్నాడు. మిగిలినటువంటి గోళాలతో వాడు వ్యాపారం చేస్తున్నాడు, దేవునితో నమ్మకంగా ఉన్నాడు. ఈ విస్తారమైన వ్యాపారం ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళలో ఒక బుద్ధి పుట్టింది. యేసు క్రీస్తుని లేక ఈ యొక్క ఆది సంభూతుణ్ణి దేవుడు అందరికంటే అధికుడిగా ఉంచాలి. ఈ విశ్వచ సామ్రాజ్యాన్ని అంతటికీ కూడా యేసుని విశ్వచక్రవర్తిగా నిలవబెట్టాలని దేవునికి ఒక కోరిక ఉండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. విశ్వ చరిత్ర తెలియకపోతే నీకు భూమి మీద ఈ సిలువ మరణం అర్థం కాదని మీకు చెబుతున్నాను, చిత్తగించండి. అప్పుడు దేవుడు కొన్ని యుగాలు గడుస్తూ ఉన్నాయి. యేసు ప్రభువుని అందరూ ఆరాధించాలి అని ప్రభు దూతలకు చెబుతా ఉన్నాడు, దూతగణాలు చెబుతా ఉన్నాడు. అసలు ఆది నుంచి దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, అధిక సుందరుడు, మహాజ్ఞానము కలిగినటువంటి వాడు, సంపూర్ణ సౌందర్యం కలిగినటువంటి వాడు, మార్వలస్ బిజినెస్ మ్యాగ్నెట్ ఎవరంటే ఈ లూసిఫరే. వీడు సంచరిస్తూ అందరి యొక్క మన్ననలు పొందుతూ ఉన్నాడు. యేసు ప్రభువుని దేవుడు విశ్వ సామ్రాట్కి గురువుగా, విశ్వ చక్రవర్తిగా చేయాలనుకుంటున్నాడు. కొంతమంది అంగీకరించారు ఆ విషయాన్ని, కొంతమంది దూతలు అంగీకరించాల. పరలోక రాజ్యంలో కూడా దేవునికి ప్రియులరా యేసు ప్రభు పడనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడు సూర్యుడిలాగా యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు అన్నాడే. యెహోవా దేవుడు ఆయా కలుగు చేసిన గ్రహాల్లోకి వెళ్తూ ఉండేవాడు. తన ఆ రథం మీద, పదం మీద వెళ్తూ ఉంటే వాళ్ళకు సూర్యోదయం అయ్యేది. యెహోవా దేవుడు ప్రత్యక్షమైన దినాన్ని ఆధారం చేసుకొని వారి సంవత్సరాల్లో కాలాలు లెక్క పెట్టుకుంటూ ఉండేవారు. ఇటువంటి తరుణంలో దేవుని బిడ్డలారా ఈ లోపాలు దేవుడు కనుగొన్నాడు. ఎవరిలో? దేవదూతల్లో. దేవదూతలకి ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే తండ్రిని చూడలేకపోతున్నారు, తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఒక తేజోమండలం ఉంది, సమీపింపరాని తేజస్సులో ఒక తేజోమండలం తగ 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 మెరిసిపోతూ ఉంది. ఈ దేవదూతలందరూ కూడా ఒక్కోసారి తండ్రిని చూద్దాం, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు. కానీ ఎవరికి అక్కడికి వెళ్ళేంత కెపాసిటీ లేదు, ఎవరి మహిమ చాలట్లేదు. ఆ తేజో మండలం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారులారా మీరు నన్ను చూడాలనుకుంటున్నారు, కానీ మీకు నాకు చాలా గొప్ప అగాధము ఉన్నది. సమీపింపరాని తేజస్సులో నేను ఒక్కడిని మాత్రమే అమరత్వంలో జీవిస్తున్నాను. ఇప్పుడు పరలోకంలో మొట్టమొదటి ఉత్పన్నమైనటువంటి ప్రాబ్లం అదే. తండ్రిని చూడలేకపోతారు. ఎవరు చూడగలుగుతారంటే ఈ లూసిఫరును, యేసు ప్రభు ఒక్కడే తండ్రి దగ్గరికి వెళ్ళి రాగలుగుతున్నాడు. ఆ మహిమ ఆయనతో సమానమైన మహిమ కలిగిన వాడు కాబట్టి ఆ తేజోమండలోకి వెళ్ళి వస్తూ ఉన్నాడు. చాలామందికి అక్కడికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలనుకుంటున్నారు, కానీ మహిమ సరిపోవటం లేదు. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేయడానికి దేవుడు ప్రియులారా ఆ ఖాళీగా ఉన్నటువంటి భూమండలం ఉందే, ఆ ఖాళీగా ఉన్నటువంటి భూమండలానికి పునాది రాయేయడానికి దేవుడు ముహూర్తం ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఇంకా మన భూమండలం క్రియేట్ అవ్వలేదు. మానవ చరిత్ర అంతా ఎంతకాలం అండి? ఆదాము దగ్గర నుంచి లెక్క పెడితే 6000 సంవత్సరాలు. మన హిస్టరీ అంతా ఎంతకాలం? 6000 సంవత్సరాలు. అప్పటికి ఇంకా భూమండలం తయారు కాలేదు. దేవుడు ఈ భూమండలాన్ని తయారు చేయడానికి ఒక ముహూర్తం పెట్టి
ఇక ఉదయ నక్షత్రాలందరినీ పిలిచాడు. ఉదయ నక్షత్రాలంటే దేవుడు ఆయా సింహాసనాలను, ఆ యొక్క రాజ్యాలను, ఆ యొక్క ప్రపంచాలను చూడడానికి వెళ్ళినప్పుడు దేవునికి ముందుగా కొంతమంది దూతలు వెళ్ళేవారు, పైలట్స్ లాగా మహిమ కలిగినటువంటి వారు. ఇదిగో యెహోవా దేవుడు వస్తూ ఉన్నాడు అన్నట్టుగా ఈ నక్షత్రాలు, ఈ తారలు వెలిసినట్టుగా వాళ్ళు జిగేలు ఆ ప్రపంచంలో తిరుగుతూ ఉండేవారు. వాళ్ళు వచ్చారు అంటే అర్థం ఏంటంటే వెనకాల ఎవరు వస్తారన్నమాట? యెహోవా దేవుడు వస్తారు. వాళ్ళు ఉదయ నక్షత్రాలు అంటారు. బోరు కొడుతుంది కదా. భూమి ఎలా తయారైందో భూమికి ఎప్పుడు ముహూర్తం జరిగిందో చెబుతున్నాను. ఈ ఉదయ నక్షత్రాలతో దేవుడు చెప్పాడు, ఇదిగో నేను నా విశ్వ ప్రణాళికలో ఈ విశ్వమంతటికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఘట్టాన్ని నేను ప్రారంభించబోతున్నాను. ఇంతవరకు అక్కడ చాలామంది ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, చాలా ప్రపంచాలు ఉన్నాయి. కానీ అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడవాళ్ళని చేసుకున్నారు. కారణం ఏంటి? అక్కడ ఆడవాళ్ళు వచ్చి, అక్కడ మగవాళ్ళు వచ్చి ఇక్కడ ఆడవాళ్ళని చేసుకున్నారు. కారణం ఏంటి? అక్కడ ఆడవాళ్ళు లేక కాదు, ఆడవాళ్ళు పోలని మంది ఉన్నారు అక్కడ. కానీ అందం లేదు వాళ్ళకి. ఎలాగా? మీకులాగా అందమైన వాళ్ళు కాదట. ఆడవాళ్ళు ఉన్నారు కానీ ఏమీ లేదు. భూమి మీద ఉన్నటువంటి స్త్రీలు చక్కని వారు అదండి. మరి వాళ్ళ ముక్కు మొక్కలు ఎలా ఉంటాయో మనకి బైబిల్లో రాయలేదు. కానీ మొత్తం మీద అందమైన వాళ్ళు మాత్రం కాదు. భూమి మీద స్త్రీలు చక్కని వారు అని కారణం చేతే వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. అక్కడ ఆడవాళ్ళు లేక కాదు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఈ ఖాళీగా ఉన్నటువంటి మధ్య స్థలానికి పునాదులు వేయడానికి పూనుకున్నాడు. ఆ విషయం అందరికీ తెలియజేశాడు.